ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మీద చాలా అనుమానాలు వస్తున్నాయండి. ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని తద్వారా ఈసారి రాష్ట్రంలో అందరూ భయపడుతున్నట్టుగా ఏకపక్షంగా ఎన్నికలు ఉండవు, వైసీపీ వారి రౌడీయిజం చెల్లదు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ ఎస్పీలని, కలెక్టర్లని, ఇతర అధికారులని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకోదు, దుర్వినియోగం చేయడానికి వీలు కాదు అని అనుకున్నారు పాపం. కానీ వాస్తవంగా చూస్తుంటే వైసీపీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలను ఈ ఎలక్షన్ కమిషన్ వారు అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఎస్పెషల్లీ పోలీసుల అరాచకాలను అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి తెచ్చిపెట్టుకున్నటువంటి ఎస్పీలు, ఇతర ఉన్నత పోలీసు అధికారులందరూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది గత కొద్ది రోజుల్లో జరుగుతున్న పరిణామాలు మనకి స్పష్టంగా తెలుస్తోందండి. తాజాగా ఏం జరిగింది? శుక్రవారం నాడు, శనివారం నాడు 2 రోజుల పాటు లోకేష్ వాహనాన్ని తనిఖీ చేశారండి. లోకేష్ ఇప్పుడు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నాడు. అందులో ఆయన ఉండేది ఉండవాళ్ళు పక్కపక్కనే ఉంటాయి అవి. కాబట్టి రోజు పొద్దున సాయంత్రం ఆయన ఏదో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కో ఎక్కడికో వెళ్ళి కొంతమందిని అడ్రస్ చేసి కొంత ప్రచారం మీద నిర్వహించుకుంటున్నాడు. కాబట్టి ఆయన వెళ్ళినప్పుడల్లా ఆపి తనిఖీ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. శుక్రవారం నాడు చేశారు ఒకసారి, బాగానే ఉంది, అందరినీ చేయాలి తనిఖీ, అందులో భాగంగా చేశారు అనుకుందాం. శనివారం నాడు చేశారు మళ్ళీ. ఆయన రోజూ వస్తాడు బయటికి, ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి చేయమని ఎవరు చెప్పారో వాళ్ళకి 2 సార్లు అయిపోయింది, బాగానే ఉంది. నిన్న ఆదివారం నాడు ఉదయం పూట ఆయన ఏదో ఇట్లా మంగళగిరిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్తున్నాడు. అక్కడ కొంతమంది ఓటర్లు కలవడానికి రోడ్డు మీద ఆపి తనిఖీ చేశారు, బాగానే ఉంది. 3వసారి తనిఖీ చేశారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఆయన ఇట్లానే ఎవరన్నా కలవడానికి ఓటర్లను కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి వెళుతుంటే మళ్ళీ ఆపారండి 4th టైం ఆపిన తర్వాత బహుశా నారా లోకేష్ కూడా కోపం వచ్చింది. ఎన్నిసార్లు ఆపుతారు, రోజుకు 2 సార్లు కూడా ఆపుతారా అని చెప్పి అక్కడ పోలీసులు ఆయన గట్టిగా నిలదీశాడు. ఇక్కడ ఈ రోడ్డు మీద రోజు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా రోజుకి 10 సార్లు. మీరు ఒక్కసారన్నా ఆపారా వీళ్ళని? వాళ్లే కదండి, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు గారు, ఆయన అక్కడే ఉంటాడు, ఆయన తిరుగుతుంటాడు. ధనుంజయ రెడ్డి అని చెప్పి సీఎం గారు కార్యదర్శి, ఆయన తిరుగుతుంటాడు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు అక్కడ తిరుగుతుంటాడు ఎప్పుడు పొద్దున్న లేస్తే. వైవి సుబ్బారెడ్డి గారు తిరుగుతుంటాడు మంగళగిరిలో తాడేపల్లికి వెళ్ళడానికి. మరి ఇంతమంది తిరుగుతుంటే వీళ్ళెవరిని ఒక్కసారి ఆపినట్టు కూడా ఇంతవరకు వార్త రాలేదండి పోలీసులు. లోకేష్ ఏమో 4వసారి, 3 రోజుల్లో 4వసారి ఆపారు. సో సహజంగా ఆయన క్వశ్చన్ చేశాడు. పోలీసు ఏమన్నాడు దానికి? మీరు ఆ ఇంట్రాక్షన్ ఒకసారి చూడొచ్చండి. ఇది 2వసారి ఈరోజు మీరు ఆపుతున్నారు. 2వసారి ఈరోజు మీరు ఆపుతున్నారు సార్. సెకండ్ టైం ఆపుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారు బండి ఎన్నిసార్లు ఆపారు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్? ఐ వాంట్ టు నో. లోకేష్ గారు బండి ఆపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి. కరెక్ట్. ముఖ్యమంత్రి గారి బండి మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎమ్మెల్యే గారి బండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎమ్మెల్సీ హనుమంతరావు గారి బండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎన్నిసార్లు సార్ చెక్ చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్. ఇది ఈ రోజు ఇక్కడనే నన్ను 2వసారి ఆపుతున్నారు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? 10 సార్లు. అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు, ఎమ్మెల్యే గారిని ఆపరు. ఐఎమ్ సారీ, ఎమ్మెల్సీ గారు ఆపరు, వైకాపా నాయకులు ఆపరు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా? ఇది హెరాస్మెంట్. సో ఏమన్నాడు పోలీసు? పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తున్నామండి, డీజీపీ గారు ఆదేశాల ప్రకారం. అంటే డీజీపీ గారు ఓన్లీ అపోజిషన్ పార్టీల వాళ్ళ కాన్వాయ్ని, వాళ్ళ కార్లని, వాళ్ళ వెహికల్స్ని మాత్రమే తనిఖీ చేయండి, మిగతా వాళ్ళందరినీ వదిలేసేయండి అని చెప్పాడా? మిగతా వాళ్ళు ఒక్కసారి కూడా ఇంతవరకు ఎందుకు తనిఖీ చేయలేదు? అసలు ఒకవేళ తనిఖీ చేసినా ముందుగానే సమాచారం ఇచ్చి మరీ తనిఖీ చేస్తారేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయండి. అది పక్కన పెడితే అసలు ఒక్కసారి కూడా ఇంతవరకు తనిఖీ చేయాలి అధికార పార్టీకి చెందినటువంటి వెహికల్స్ని. వేరేస్ ఇక్కడ లోకల్గా లోకేష్ వాహనాలను ఇప్పటికీ 4 సార్లు చేశారు. క్లియర్గా ఏం తెలుస్తోంది? ఇక్కడ వివక్ష కనిపిస్తోంది. దీనికి తోడు రోజు చాలా వార్తలు వస్తున్నాయి. ఏంటి? అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసులు అనేక చోట్ల అధికార పార్టీ వాళ్ళ దౌర్జన్యాలని అడ్డుకోవటం మానేసి గతంలో లాగానే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో బాధితులు వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రతిపాడులో ఈ మధ్యన జరిగింది. అక్కడ రామాంజనేయులు గారు ఆయన వెళితే ఈ విధంగా మీరు వాలంటీర్ని వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళతో సమావేశం ఎట్లా పెడతారు అధికార పార్టీ వాళ్ళని, ఆయన కారు మీద దాడి చేశారు. దాడి చేసి రామాంజనేయులు గారి మీద SC/ST కేసు పెట్టారంటండి. ఆ పెట్టినటువంటి పోలీసుల్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సస్పెండ్ చేయొద్దా? నిజానికి డిస్మిస్ కూడా చేయాలి. ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద SC/ST అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారండి?
రామాంజనేయులు గారి మీద పెట్టారు అది ఆ విధంగా. ఆయన క్యాండిడేటు, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ పెట్టారండి. ఎందుకు? వేరే వాళ్ళు తప్పు చేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళినందుకు ఆయన. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిన్న లోకేష్ గారికి జరిగింది. దీన్ని బట్టి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది, కఠినంగా వ్యవహరిస్తోంది, అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తోంది అనే అభిప్రాయం కలగడం లేదు.